హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 1 kg వరకు చికెన్ కర్రీని థిక్ గ్రేవీ వచ్చేలా టేస్టీగా సింపుల్ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేసే కంటే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ముందుగా 1 kg వరకు చికెన్ని 2 times క్లీన్గా వాష్ చేసుకొని ఇందులోకి సాల్ట్ని అలాగే కొద్దిగా పసుపును కూడా వేసుకొని మన స్పైసీనెస్కి తగ్గట్టుగా కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని ముందుగానే ముక్కలకు పట్టించుకోవడం వల్ల కర్రీ అనేది మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు కారాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా ధనియాల పొడిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆయిల్ని వేసుకొని 1 రెమ్మ వరకు కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకు వేసుకోవడం వల్ల మనకు చికెన్ అనేది మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు వీటన్నిటిని ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకొని 1/2 hour పాటు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు కర్రీలోకి 2 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కల్ని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లోకి కర్రీకి సరిపడా ఆయిల్ని తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలాలన్నింటినీ వేసుకొని ఇవి లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి ఫ్రై అవ్వడానికి పెద్దగా టైం ఏం పట్టదు. ఒక 2 రెమ్మల వరకు కరివేపాకును కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపును కూడా వేసి ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ముందుగానే అన్ని మసాలాలను యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు చికెన్ని ఉడికించుకుంటే సరిపోతుంది. చికెన్ అంతా వేసిన తర్వాత అడుగు నుండి గరిటెతో ముక్కలకు ఆయిల్ పట్టేలాగా కలుపుకొని ఉడికించుకోవాలి. ఇలా అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి మంటను హై ఫ్లేమ్లో ఉంచుకొని చికెన్ నుంచి వాటర్ అంతా ఇంకిపోయేదాకా బాగా ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ అడుగంటకుండా చూసుకోవాలి. ఇలా వాటర్ అంతా కూడా కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మన గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి. థిక్గా కావాలంటే కాస్త తక్కువగా యాడ్ చేసుకోవచ్చు. ఇలా వాటర్ అంతా వేసిన తర్వాత ఫైనల్గా ఇందులోకి కొద్దిగా చికెన్ మసాలా పౌడర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఒకసారి అంతా బాగా కలుపుకొని సాల్ట్ సరిపోయింది లేనిది చెక్ చేసుకొని సరిపోకపోతే ఈ స్టేజ్లో సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు. మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఆయిల్ అంతా కూడా ఇలా పైకి తేలే వరకు చికెన్ని ఉడికించుకుంటే మనకి చికెన్ అనేది రెడీ అయిపోయినట్లే. ముక్క ఉడికింది లేనిది చెక్ చేసుకొని ఉడకకపోతే ఇంకాస్త సేపు చికెన్ని ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలితే మనకి చికెన్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లే. ఫైనల్గా ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్లే. చికెన్ కర్రీ చేయడం రాని వాళ్ళు కూడా ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. టేస్ట్ అద్భుతంగా కుదురుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.